హలో ఆఫీసర్స్, ఆడియో వీడియో క్లారిటీగా ఉంది కదా? రైట్ ఆఫీసర్, సారీ. సో ఈరోజు మనము తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి అంశాలు మాట్లాడుకోవటం జరుగుతుంది. సో తెలంగాణ ఉద్యమ చరిత్రలో మనం ఈరోజు 3వ క్లాసు బలోత్దారులు, ఓకేనా, హైదరాబాద్ రాజ్యం కాలం నాటి సామాజిక వ్యవస్థ. సో వర్ణాలు చెప్పుకోవడం జరిగింది. శూద్రుల్లో ఎటువంటి కులాలు ఉన్నాయని చెప్పుకోవడం జరిగింది. ఆశ్రిత కులాలు కూడా చెప్పుకోవటం జరిగింది. సో గ్రామ సేవకు నెక్స్ట్ చెప్పుకోవాల్సింది బలోతాదారులు. గ్రామ సేవకులనే బలోతాదారులు అంటారు. వీరు ప్రతి గ్రామంలో ఉంటారు. మరి గ్రామ సేవకులు ఎవరు? పురోహితుడు, ముల్లా, కరణం, పటేల్, వడ్రంగి, కమ్మరి, ఓకే, కంసాలి, చాకలి, కుమ్మరి, మంగలి, మాదిగ, మాలలు. ఓకే, సో ఈ గ్రామ సేవకులకు ఇనాం భూములు ఉండేవి. భూస్వాములు ఆ భూమిలో పండినటువంటి పంటను అనుసరించి గ్రామ బలోతాదారులకు, ఓకేనా, బలోతా పేరుతో ధాన్యం పెట్టేవారు. హరిజనులు నమ్మదగిన వారిగా ఉండి ఊరి సర్కారు డబ్బును తీసుకెళ్లి తహసీల్దార్ ఖజానాలో జమ చేసేవారు. ఓకే, రైట్. సో ఇది బలోతదారులు. ఆ తర్వాత హైదరాబాద్ రాజ్యంలోని వ్యవస్థలు కనుక గమనిస్తే ముస్లింలు, చెప్పడానికి హిందువుల గురించి చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ ముస్లింలు చూడండి. 14వ శతాబ్దంలో ఈ ప్రాంతానికి వచ్చినటువంటి వీరిలో షియా, సున్నీ అనేటటువంటి 2 శాఖలు కలవు. సో 14వ శతాబ్దంలో వచ్చినటువంటి ఈ ముస్లింలు షియా, సున్నీ అనేటటువంటి 2 శాఖలు కలవు. ఓకే, సో మరి నిజాం కొలువులో చేరడానికి ఇరానియన్లు, తురానియన్లు, టర్కీ వాళ్ళు, పర్షియా వాళ్ళు, అరబ్ దేశాలకు చెందిన వారు, ఓకేనా, ఉత్తర భారతదేశం చెందినటువంటి ముస్లింలు, రోహిల్లాలు, పఠాన్లు వచ్చేవాళ్ళు. ఓకేనా. సో వచ్చినటువంటి వీరు సైన్యంలో చేరి ఇక్కడ ఉన్నటువంటి మన హైదరాబాద్ లేదా తెలంగాణ సమాజంలో కలిసిపోయారు. ఓకేనా. సో ఈ రకంగా గమనిస్తే ఇండో పర్షియన్ శాఖనే దక్కన్ శాఖగా చెప్పుకోవచ్చు. దక్కన్ శాఖగా పేర్కొనటం జరిగింది. ఏ శాఖను? ఇండో పర్షియన్ శాఖను దక్కన్ శాఖగా పేర్కొన్నారు. మరి అపాకీలు అంటే విదేశాల నుండి వచ్చి స్థిరపడినటువంటి ముస్లింలు. దక్కనీలు అంటే స్థానిక ముస్లింలు అని గుర్తించుకోండి. ఈ ముస్లింలు అల్లాతో పాటు దర్గాలలో ఖననం చేయబడ్డ సూఫీ సాధువులను కూడా పూజించేవారు. ఎందుకంటే ఖననం చేయబడ్డ తరువాత ఆ యొక్క ముస్లిం ఎవరైతే చనిపోతారో వాళ్ళకి మళ్ళీ ప్రాణాన్ని ప్రసాదించడం జరుగుతుంది. కాబట్టి సో ఈయన
ఆ సమాధిలో ఉంటాడు. సో, ఆయనకు ప్రాణం ఉంటుంది. సో, బయటి నుంచి ఎవరైతే భక్తులు ఇక్కడ తమ కోరికలను ఆయన వద్ద చెప్పుకుంటారో, ఈయన ఆ దేవుడి వద్ద సమాచారాన్ని చేరవేస్తాడన్నటువంటి ఒక నమ్మకం. సో, నిజాం ప్రభుత్వం ఇస్లాంను ఆదరించడం వలన హైదరాబాద్ రాజ్యంలో కొంతవరకు ముస్లింలకు సానుకూలత ఉండేది అని చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఓకే. రైట్. మరి అదే విధంగా కాపులలో మరియు ముస్లింలలో పరదా పద్ధతి ఉండేది. ముస్లింలలో బాల్య వివాహాలు తక్కువ, కానీ బహుభార్యత్వం ఉండేది. వీరిలో విద్యా వ్యాప్తి, సామాజిక చైతన్యం వల్ల 20వ శతాబ్దం నుండి ఓకేనా ఏమైంది? ఈ బహుభార్యత్వం అనేది క్రమంగా తగ్గుముఖం పట్టింది. కానీ పరద సంప్రదాయం మాత్రం కొనసాగింది అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత దూదేకుల కులం వారు సూఫీ సన్యాసుల బోధనల నుండి స్ఫూర్తి పొంది ఇస్లాంని స్వీకరించిన వారే ఈ దూదేకుల కులం వారు. సో వీరు సున్నీ శాఖకు చెందిన వారు అని చెప్పుకోవచ్చు. ఓకే. ఆ తర్వాత యూరోపియన్లు వ్యాపారం కోసం ఇంగ్లాండ్, డచ్, ఫ్రెంచ్, పోర్చుగీస్ దేశాల నుండి వచ్చినటువంటి వీరు మచిలీపట్నం, యానాం, గంజాం, నరసాపురం, కాకినాడ ప్రాంతాల్లో వర్తక కేంద్రాలు స్థాపించడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ కొంతకాలం ఉన్నారు. ఓకేనా. సో ఆ తర్వాత వారి వారి పరిస్థితులకు అనుగుణంగా ఉండాల్సిన వాళ్ళు ఉన్నారు. కానీ మోస్ట్ ఆఫ్ ద ఈ యూరోపియన్స్ వెళ్ళిపోవడం జరిగింది ఆఫ్టర్ 1947. ఆ తర్వాత చెప్పుకోవాల్సినటువంటి వాళ్ళు జైనులు. హైదరాబాద్ రాజ్యంలోని మార్వాడీలు, అగర్వాల్ సమాజం జైన మతాన్ని ఆచరించేవి. సో జైనులు కేవలం జైన విధానాలనే కాకుండా హిందూ మతంలోని అనేక ఆచారాలను కూడా జైనులు పాటించేవారు. నేటికి మనం ఈ యొక్క అంశాన్ని మనం గమనించవచ్చు. ఓకే. రైట్ మా. ఆ తర్వాత సిక్కులు. హైదరాబాద్ రాజ్యంలో అరాచకాలు సాగిస్తున్నటువంటి అరబ్బులు, పఠాన్లు, రోహిల్లాలను నియంత్రించడం కోసం హైదరాబాద్ రాజ్య దివాన్ అయినటువంటి రాజా చందూలాల్ పంజాబ్కు చెందినటువంటి రాజా రంజిత్ సింగ్ సహాయాన్ని అర్థించాడు. సో ఈ అరబ్బులు, రోహిల్లాల అరాచకాలను అణచడానికి హైదరాబాద్ ప్రాంతానికి వచ్చినటువంటి సిక్కు సైనికులు ఇక్కడి స్థిరపడడం వల్ల హైదరాబాద్ రాజ్యంలో సిక్కు సామాజిక వర్గం ఏర్పడింది అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వీరి కాలం నాటి విద్య. 19వ శతాబ్దపు హైదరాబాద్ రాజ్యంలో విద్యా వ్యాప్తి చాలా నెమ్మదిగా జరిగిందనే చెప్పుకోవచ్చు. భూస్వాములు, సామంతులు మాత్రం వ్యక్తిగత ట్యూషన్ల ద్వారా తమ పిల్లలకు చదువు చెప్పించేవారు. మహిళల్లో విద్యావంతుల సంఖ్య చాలా అంటే చాలా తక్కువ. ఇంగ్లాండ్లో విద్యను అభ్యసించడానికి సరోజిని నాయుడుకు నిజాం ప్రభుత్వం స్కాలర్షిప్ని మంజూరు చేయటం జరిగింది. మదర్సా ఆలియా, మెహబూబియా వంటి బాలికల పాఠశాలను కూడా ఆనాడు నిజాం స్థాపించడం జరిగింది. అంతేకాకుండా 1918లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం జరిగింది. తరగతులు 1919 ఆగస్టు నుంచి స్టార్ట్ అయ్యాయి. అయినప్పటికీ కూడా ఇక్కడ విద్యా అభివృద్ధి అంతగా ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల వెనుకబడినటువంటి వర్గాలలో నిరక్షరాస్యత చాలా అంటే చాలా తీవ్రంగా ఉండేది. హైదరాబాద్లో ఈ రకంగా పరిస్థితి ఉంటే సంస్థానాలు, జాగీర్లలో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉండేది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా 1925లో నిజాం చేసినటువంటి మరొక తప్పు ఏమిటంటే నిజాం ప్రైవేటు విద్యా సంస్థల స్థాపనపై ఆంక్షలు విధించాడు. ఓకే. అయితే ఏది ఏమైనప్పటికీ క్రైస్తవ మిషనరీల ప్రయత్నాల వల్ల అనేక పాఠశాలలు ప్రారంభించబడ్డాయి అని చెప్పుకోవచ్చు. ఓకే. సో ఇది ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి అంశాలు అన్నమాట. ఆ తర్వాత వైద్య పరిస్థితులు. హైదరాబాద్ రాజ్యంలో అనేక ఉచిత వైద్యశాలలు ఉండేవి. ఉస్మానియా హాస్పిటల్ కానివ్వండి, నీలోఫర్ హాస్పిటల్, ఎర్రగడ్డ మానసిక ఆరోగ్య సంస్థ, నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్, ఈఎన్టీ హాస్పిటల్, ఫీవర్ హాస్పిటల్, టీబీ హాస్పిటల్, కోటి జనరల్ హాస్పిటల్, ఆయుర్వేద యునాని ఆసుపత్రులు ఇవన్నీ ఉండేవి అని చెప్పుకోవచ్చు.
ఓకే. సో నిజాం రాజు పరిపాలనాపరమైనటువంటి, శాసనపరమైనటువంటి, న్యాయపరమైనటువంటి అంశాలకు అధిపతిగా వ్యవహరించేవాడు. తన అపరిమిత అధికారాలను నిజాం రాజు ఫర్మాన్ల ద్వారా, జారీదార్ల ద్వారా అంటే గెజిట్ నోటిఫికేషన్ ద్వారా చెలాయించేవాడు. నిజాం ఒక నియంతగా వ్యవహరించాడు. అతని పరిపాలన ఒక రాచరిక వ్యవస్థ. నిజాం రాజ్యంలో పరిపాలన అత్యున్నత స్థాయిలో పేష్కార్లు, దివాన్లు, ఇంకా కొంతమంది మంత్రుల చేతిలో ఉంటే, స్థానికంగా మాత్రం జాగీర్దార్లు, జమీందార్లు, భూస్వాములు, దేశ్ముఖులు, తలుక్దార్లు, పట్వారీలు, పటీల నియంత్రణలో ఉండేది. వీళ్ళే కాకుండా సంస్థానాలు ఆ పరిధి వరకు భూస్వామ్య ప్రభువుల అదుపాజ్ఞలలో ఉండేవి. మరి ఆధునిక భావనలు అయినటువంటి స్వేచ్ఛ, సమానత్వం, మీడియా స్వతంత్రత, సహజ న్యాయం వంటివి ఆ రోజుల్లో ఉండేవి కావు అని చెప్పుకోవచ్చు. సో బ్రిటిష్ ఇండియాలో ప్రజలను రాజకీయ నిర్ణయ అధికారాలలో భాగస్వామ్యం కల్పిస్తే, నియంతృత్వ నిజాం రాజ్యంలో మాత్రం ప్రజలను ప్రభుత్వానికి దూరంగా ఉంచారని చెప్పుకోవచ్చు. ఇక్కడి వరకు కొద్దిగా నోట్స్ తీసేసుకొని ఆ తర్వాత ఆర్థిక పరిస్థితుల గురించి చర్చిద్దాం ఆఫీసర్స్. సో నోట్స్ రాసుకోండి ఆఫీసర్స్. బలోతదారులు. సో ఈ బలోతాదారులకు సంబంధించినటువంటి అంశాలు గనక గమనిస్తే, గ్రామ సేవకులను బలోతాదారులు అంటారు. వీరు ప్రతి గ్రామంలో ఉంటారు. ప్రతి గ్రామంలో ఉంటారు. మరి ఎవరు ఈ గ్రామ సేవకులు అంటే, పురోహితుడు, ముల్లా, అదేవిధంగా కరణం, పటేల్, వడ్రంగి, ఓకేనా, కమ్మరి, కంసాలి, చాకలి, కుమ్మరి, మంగలి, మాదిగ, మాల. ఓవరాల్గా 12 మంది ఉన్నారు వీరు. ఓకే. సో ఈ బలోతాదారులకు లేదా గ్రామ సేవకులకు ఇనాం భూములు ఉండేవి. ఇనాం భూములు ఉండేవి. ఈ భూములలో పండినటువంటి పంటను అనుసరించి గ్రామ బలోతాదారులకి, ఓకేనా, బలోతా అనేటటువంటి పేరుతో ధాన్యం పెట్టేవారు అని చెప్పుకోవచ్చు అధ్యక్ష. మరి అంతేకాకుండా వీరి కాలంలో
హరిజనులు నమ్మిన వారుగా ఉండి, ఓకేనా, సర్కారీ డబ్బును తహసీల్దార్ ఖజానాలో జమ చేసేవారు. తహసీల్దార్ ఖజానాలో జమ చేసేవారు అని చెప్పుకోవచ్చు అధ్యక్ష. నెక్స్ట్ వీరి కాలం నాటి ముస్లింలు. చూడండి, 14వ శతాబ్దంలో వచ్చినటువంటి ఈ ముస్లింలలో ఓకేనా 2 శాఖలు ఉన్నాయి. షియా మరియు సున్నీ అనేటటువంటి శాఖలు ఉన్నాయి. ఓకే, సో మరి నిజాం కొలువులో చేరడానికి ఓకేనా ఎవరెవరు వచ్చేవారు అంటే ఇరానియన్లు, అదేవిధంగా తురానియన్లు, టర్కీ, అదేవిధంగా పర్షియా, అరబ్ దేశాలకు చెందిన వారు వచ్చేవారు. ఓకేనా, రైట్. అంతేకాకుండా ఉత్తర భారతదేశానికి చెందినటువంటి ముస్లింలు, రోహిల్లాలు, పఠాన్లు కూడా వచ్చేవారు. ఓకే, సో వీరు ఇక్కడ సైన్యంలో చేరి నెమ్మదిగా సమాజంలో కలిసిపోయారు అని చెప్పుకోవచ్చు. రైట్. సో ఇండో పర్షియన్ శాఖనే ఇక్కడ దక్కన్ శాఖగా పేర్కొన్నారని చెప్పుకోవచ్చు. మరి వీరి కాలంలో గమనిస్తే అపాకీలు అనగా విదేశాల నుండి వచ్చి స్థిరపడిన ముస్లింలు అని చెప్పుకోవచ్చు. ఓకేనా, విదేశాల నుండి వచ్చి స్థిరపడినటువంటి ముస్లింలు అని చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఓకే, అదేవిధంగా దక్కనీలు అనగా స్థానిక ముస్లింలు. ఓకే, సో ఈ ముస్లింలు ఎవరిని ఆరాధించేవారు? అల్లాని ఆరాధించేవారు. అదేవిధంగా దర్గాలలో ఖననం చేయబడ్డ సూఫీ సన్యాసులను ఆరాధించేవారు. రైట్. మరి ఇక్కడ ప్రధానంగా గమనిస్తే నిజాం ప్రభుత్వం ఇస్లాంని ఆదరించడం ద్వారా ముస్లింలకు ఆదరణ లభించింది అని చెప్పుకోవచ్చు. నిజాం ప్రభుత్వం ఇస్లాంని ఆదరించడం ద్వారా ముస్లింలకు కూడా ఆదరణ లభించిందని చెప్పుకోవచ్చు. మరి వీరి కాలంలో కాపులు, అదేవిధంగా ముస్లింలలో పరదా పద్ధతి ఉండేది. ఓకే, సో ముస్లింలలో బాల్య వివాహాలు తక్కువ కానీ పరదా పద్ధతి
కానీ బహుభార్యత్వం ఉండేది. బహుభార్యత్వం ఉండేది అని చెప్పుకోవచ్చు. అయితే విద్యా వ్యాప్తి, సామాజిక చైతన్యం వల్ల ఈ బహుభార్యత్వం తగ్గింది, కానీ పరదా పద్ధతి మాత్రం కొనసాగింది అని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. ఆ తర్వాత చెప్పుకోవాల్సిన వారు దూదేకులు. ఓకేనా? సూఫీ సన్యాసుల బోధనల నుండి ప్రేరణ పొంది ఇస్లాం స్వీకరించిన వారే ఈ దూదేకులు అని చెప్పుకోవచ్చు. వీరు సున్నీ శాఖకు చెందిన వారు. అని చెప్పుకోవచ్చు. రైట్. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది యూరోపియన్లు. ఓకే, సో వ్యాపారం కోసం ఎవరెవరు వచ్చారు మన వద్దకి? బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, డచ్ వాళ్ళు వచ్చారు, ఫ్రెంచ్ వారు వచ్చారు, పోర్చుగీసు వారు వచ్చారు. వచ్చి ఎక్కడెక్కడ స్థిరపడిపోయారు అంటే మచిలీపట్నం, యానాం, కాకినాడ, నర్సాపురం, ఓకే, అదేవిధంగా గంజాం, ఓకే, ఈ యొక్క ప్రాంతాల్లో స్థిరపడిపోయారని చెప్పుకోవచ్చు. ఓకే, తర్వాత జైనులు. సో జైనులకు సంబంధించి హైదరాబాద్ రాజ్యంలోని మార్వాడీలు, అగర్వాల్ సమాజం వారు జైనాన్ని అనుసరించారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వీరు హిందూ మతంలోని అనేక ఆచారాలను కూడా పాటించారు. నేడు కూడా మనం గమనించవచ్చు. తర్వాత సిక్కులు. ఓకే, హైదరాబాద్ రాజ్యంలో అరాచకాలు కొనసాగిస్తున్నటువంటి ఈ అరబ్బులు, పఠాన్ల, రోహిల్లాల విధానాన్ని నియంత్రించడం కోసం హైదరాబాద్ రాజ్య దివాన్ అయినటువంటి రాజా చందూలాల్ పంజాబ్కి చెందినటువంటి రాజా రంజిత్ సింగ్ సహాయాన్ని అర్థించారు. సో రాజా రంజిత్ సింగ్ పంపించడం జరిగింది. ఓకేనా? సో ఆ తర్వాత వీళ్ళ అరాచకాలు తగ్గాయి, అరబ్బులు, పఠాన్లు, రోహిల్లాలు. ఆ తర్వాత వీళ్ళు ఇక్కడ ఉండిపోవడం వల్ల వీళ్ళు కూడా హైదరాబాద్ సామాజిక విధానంలో ఒక వర్గంగా ఉండిపోయారని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వీరి కాలం నాటి విద్య. ఓకే, ఇక్కడ
19వ శతాబ్దంలో హైదరాబాద్ రాజ్యంలో విద్య అనేది చాలా అంటే చాలా నెమ్మదిగా కొనసాగింది అని చెప్పుకోవచ్చు. ఓకే. సో, ప్రభువుల పిల్లలే చదువుకునేవారు. కానీ భూస్వాములు, సామంతులు ప్రైవేటు ట్యూషన్‌ల ద్వారా, తమ పిల్లలకు చదువుని చెప్పించేవారు. ఓకేనా? మహిళలో విద్య చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. ఓకే. రైట్ మా. సో, మరి ఇంగ్లాండ్‌లో విద్యను అభ్యసించడానికి సరోజినీ నాయుడికి నిజాం ప్రభుత్వం స్కాలర్‌షిప్ మంజూరు చేయటం జరిగింది. ఓకే. రైట్ మా. సో, మదర్సా ఆలియా అదేవిధంగా మెహబూబియా వంటి పాఠశాలలు బాలులు, బాలికల కోసం ఏర్పాటు చేయటం జరిగింది అని చెప్పుకోవచ్చు. ఓకే. వెనకబడినటువంటి వర్గాలలో నిరక్షరాస్యత చాలా ఎక్కువగా ఉండేది. నిరక్షరాస్యత చాలా ఎక్కువగా ఉండేది అని చెప్పుకోవచ్చు. రైట్ మా. సో, సంస్థానాలు, జాగీర్లలో కూడా ఇది మరీ దారుణంగా ఉండేది. అంతేకాకుండా 1925లో నిజాం ప్రైవేటు పాఠశాలలపై ఆంక్షలు విధించాడు. ఓకే. సో, అయితే కొద్దిగా ఉపశమనం ఏమిటంటే క్రైస్తవ మిషనరీల ద్వారా ఓకేనా? సో, అనేక పాఠశాలలు ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు. ఓకే. రైట్. ఆ తర్వాత గమనిస్తే వైద్య పరిస్థితులు. సో, నిజాం రాజ్యంలో అనేక వైద్యశాలలు ఏర్పాటు చేయబడ్డాయి ఉచితంగానే. ఓకేనా? ఉస్మానియా హాస్పిటల్, అదేవిధంగా నీలోఫర్ హాస్పిటల్, అదేవిధంగా నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్, అదేవిధంగా ఫీవర్ హాస్పిటల్, అదేవిధంగా కోటి జనరల్ హాస్పిటల్. ఓకే. అదేవిధంగా ఈఎన్టీ హాస్పిటల్, అదేవిధంగా టీబీ హాస్పిటల్, ఓకే. అదేవిధంగా ఎర్రగడ్డ మానసిక ఆరోగ్య సంస్థ, ఎర్రగడ్డ మానసిక ఆరోగ్య సంస్థ,
ఓకే. అదేవిధంగా ఆయుర్వేద, యునాని ఆసుపత్రులు. సో ఇవి ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి అంశాలు. ఆ తర్వాత మరింత సమాచారం రేపటి టాపిక్‌లో డిస్కస్ చేద్దాం. నిజాం కాలం నాటి రాజకీయ, ఆర్థిక పరిస్థితులు. ఓకేనా? రైట్ ఆఫీసర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతానికి సెలవు.